హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటాను. మరి ఇక ఈరోజు వీడియోలో వచ్చేసి ఎగ్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. మరి ఇక వీడియోలోకి వెళ్దామా? ముందుగా నేను ఇక్కడ 6 ఎగ్స్ని ముందుగానే బాయిల్ చేసుకొని ఈ విధంగా 2 సైడ్స్ కటింగ్స్ పెట్టుకొని తీసుకున్నాను అనమాట. ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవటం వల్ల మనం ప్రిపేర్ చేసే మసాలా అంతా కూడా ఎగ్స్లోకి బాగా వెళ్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బిర్యానీ బాండి పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు, ఉప్పు, కారం, అలాగే గరం మసాలా పౌడర్ కానీ ధనియా పౌడర్ కానీ వేసేసుకొని ఈ ఆయిల్ అనేది లైట్గా హీట్ అయిన తర్వాత మనం బాయిల్ చేసి కట్ చేసుకున్న ఈ ఎగ్స్ కూడా వేసేసుకోవాలండి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఎగ్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసేసుకొని ఈ ఎగ్స్ అన్నిటిని పక్కకు తీసేసుకోవాలండి. నేను ఇక్కడ వీడియో క్లిప్లోని చూపిస్తున్నట్టుగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్స్ ఫ్రై చేసుకున్న సేమ్ అదే ఆయిల్లోని హోల్ గరం మసాలా యాడ్ చేసుకొని ఇవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నాను అనమాట. అలాగే ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా మధ్యలోకి కట్ చేసేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఈ ఆనియన్స్ అంతా కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మంచిగా ఆనియన్స్ అంతా కూడా కలర్ చేంజ్ అయిపోయి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1 స్పూను పసుపు యాడ్ చేసుకోవాలండి. అలాగే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఈ ఆయిల్లోనే ఒక 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 to 4 మీడియం సైజు టమాటోస్ని ఈ విధంగా పేస్ట్ చేసేసుకొని మిక్సీలోని ఇందులోకి వేసేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అంతా కూడా ఒక 5 నిమిషాల పాటు మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఈ టమాటో పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు పక్కన మరొక స్టవ్ మీద బాండి పెట్టేసుకొని అందులోకి వాటర్ వేసేసుకొని హోల్ గరం మసాలా, కొంచెం సాల్ట్, అలాగే ధనియా పౌడర్ వేసుకొని ముందుగానే నానబెట్టుకున్న 2.5 గ్లాసులు రైస్ని యాడ్ చేసేసుకోవాలండి. ఈ రైస్ అంతా కూడా ఉడికించేసుకొని 80% వరకు ఒక జాలి గిన్నెలోకి డ్రైన్ చేసేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటో పేస్ట్ కూడా చక్కగా ఉడికిపోయింది. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి తేలుతూ. ఇప్పుడు దీంట్లోకి పెరుగు యాడ్ చేసుకోవాలి. 1 కప్పు వరకు పెరుగు యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం మసాలాలన్నీ యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్, కారము, పసుపు, గరం మసాలా పౌడరు, ధనియా పౌడరు యాడ్ చేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిసే విధంగా చక్కగా కలిపేసుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా బాగా కలిపేసుకొని మంచిగా ఉడికించేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించేసుకుందామండి. ఇప్పుడు ఈ మసాలా గ్రేవీలోకి మనం ముందుగానే బాయిల్ చేసి ఫ్రై చేసి తీసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా చిన్నగా ఒకసారి కదుపుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఆయిల్ అంతా పైకి తేలే వరకు చక్కగా ఈ విధంగా ఉడికించేసుకోవాలండి. ఈ విధంగా ఉడికించేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులో నుంచి ఈ ఎగ్స్ని పక్కకు తీసేసుకుందామండి ఒక బౌల్లోకి. ఈ మసాలా గ్రేవీ అంతటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న పుదీనా, అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కలుపుకుందామండి మసాలా గ్రేవీలోకి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనము ముందుగానే ఉడికించేసుకొని తీసుకున్న రైస్ ఉంది కదండి, ఈ రైస్ అంతటి కూడా ఇందులోకి ఇప్పుడు మనము యాడ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రైస్ అంతా కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం పక్కకు తీసుకున్న ఎగ్ మసాలా ఉంది కదండి, ఈ ఎగ్స్ కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట పైన రైస్ మీద. ఈ విధంగా యాడ్ చేసేసుకొని ఎగ్స్ ని మంచిగా ఈ విధంగా పక్కకు అనేసుకొని సర్దుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ మీద శుభ్రంగా వాష్ చేసుకున్న కొత్తిమీర, పుదీనాని ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకొని రైస్ పైన ఈ విధంగా మంచిగా గార్నిష్ చేసేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి మనము ఉడికించుకున్న రైస్ వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ వేసుకోవచ్చు. ఒకవేళ ఆ వాటర్ లేకపోతే మనకి
నార్మల్ వాటర్ అయినా కానీ రైస్ మీద చుట్టూ వేసేసుకొని ఈ విధంగా నెయ్యిని కూడా రైస్ అంతా కూడా చుట్టూతా వేసేసుకోవాలి. ఇప్పుడు ఎయిర్ అనేది బయటికి రాకుండా మూత పెట్టేసుకొని చక్కగా రైస్ని ఉడికించేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాల పాటు ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడివేడిగా ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే అండి. మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.